టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ను ఆయన పెళ్లాడారు. కర్ణాటకలో ఓ ప్రైవేట్ రిసార్ట్లో వీరి పెళ్లి వేడుక జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకల్లో బంధుమిత్రులు, అత్యంత సన్నిహితులు పాల్గొన్నారు. రహస్య గోరఖ్తో పెళ్లి తరువాత కిరణ్ అబ్బవరం తొలి పోస్ట్ చేశారు. మా జంటకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలంటూ పెళ్లి ఫోటోలను పంచుకున్నారు. ఇవి చూసిన అభిమానులు తమ హీరోకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. సినీ ప్రియులు, చిత్ర పరిశ్రమకు చెందిన మిత్రులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా రాజావారు రాణి గారు సినిమాలో కలిసి నటించిన కిరణ్ అబ్బవరం, రహస్య ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ కాలో నటిస్తున్నారు. తెలుగులో తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచిన కథానాయకి కృతి శెట్టి ఇప్పటి వరకు తెలుగు, తమిళ చిత్రాలతో అలరించిన ఆమె ఇప్పుడు మలయాళ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. టొవినో థామస్తో కలిసి అజియంతే బృందం మోషానం అనే చిత్రంలో నటించారు. సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి టాలీవుడ్, మాలీవుడ్ మధ్య తేడాను వివరించారు. అలాగే చిరంజీవి ప్రాజెక్ట్ను ఆమె రిజెక్ట్ చేసిందంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. ఈ సినిమాలో నా పాత్ర సవాల్తో కూడుకుంది. ఇందులో 3 ఇంటర్ కనెక్టర్ టైమర్లను చూపించారు. చిత్ర బృందం అంతా కూడా అంకిత భావంతో పనిచేసింది. ఇందులో విజువల్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. నేను ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే ఇంత గొప్ప ప్రాజెక్ట్లో భాగం అవుతానని ఊహించలేదు. ఇందులో పల్లెటూరు అమ్మాయిగా కనిపిస్తాను. మలయాళం నేర్చుకోవడానికి కష్టపడ్డా. ఆ విషయంలో టొవినో థామస్ సహాయం చేశారు. నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా బృందం ఉక్కుపాదం మోపుతుంది. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూడా శనివారం హైడ్రా బృందం కూల్చివేసింది. కాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా నేలమట్టం చేసింది. ఈ నెల 21వ తేదీన ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై కోమటిరెడ్డి హైడ్రాకు లేఖ రాశారు. ఈ సందర్భంగా గూగుల్ మ్యాప్ ఎన్టీఎల్ ఆధారంగా ఎన్ కన్వెన్షన్ కట్టడం ఆక్రమిత భూమితో కట్టినట్టు ఫిర్యాదులు పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా బృందం విచారణ చేపట్టది. మంత్రి ఫిర్యాదు మేరకు అన్ని శాఖల అధికారుల నుంచి నివేదికలు తప్పించుకుని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసింది. చంద్రయాన్ 3 మిషన్ ద్వారా సేకరించిన పరిశోధన డేటాను విశ్లేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచింది. చందమామ దక్షిణ ధృవానికి చేరువలోని ప్రాంతంలో ఈ వ్యోమనౌక కాలమోపి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఈ చర్యను చేపట్టింది. మొత్తం 55 గిగాబైట్ల డేటాను అందిస్తుంది. చంద్రయాన్ 3లో భాగంగా ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లోని 5 సైన్స్ పరికరాలు ఈ డేటాను సేకరించాయి. ఆయా పరికరాలను రూపొందించిన శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ డేటాను పరిమితం చేయడం లేదు. దేశ విదేశాలను పరిశోధకులకు దీన్ని అందుబాటులో ఉంచుతున్నాం. దీనివల్ల ఫలితం మరింత మెరుగ్గా ఉంటుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కు ఇటీవల అందిన 2100 కోట్ల చెక్కు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ చెక్కును పంపిన దాత దానిపై తన పేరు, మొబైల్ నెంబర్, చిరునామా రాశారు. ఇక్కడే పెద్ద మెలుకు కూడా పెట్టారు. చెక్కును ప్రధానమంత్రి సహాయ నిధి పేరు మీద ట్రస్ట్ కు పోస్ట్ ద్వారా పంపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపదా ఈ విషయాన్ని ధృవీకరించారు. 2 రోజుల క్రితమే ఈ చెక్కు తమ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రధానమంత్రి కార్యాలయానికి పంపాల్సిందిగా ట్రస్ట్ అధికారులకు సూచించామన్నారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. రెంటచింతల కారంపూడిలో నమోదైన కేసులో బెయిల్ రావడంతో ఆయన శనివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా అక్రమ కేసుల కారణంగా పిన్నెల్లి 55 రోజుల పాటు జైల్లో ఉండాల్సిన అవసరం వచ్చింది. ఇక పిన్నెల్లి బయటకు వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తిపై వివిధ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. వరుసగా 4 సార్లు ఆయన మాచర్ల నుంచి విజయం సాధించారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గం. చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే మేము భయపడం. పిన్నెల్లి ఏం నేరం చేస్తారని దాదాపు 2 నెలలు జైలు పెట్టారని అడిగారు.